ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరొకసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 20 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల చేతుల్లో 3 DRG జవాన్లు హతమయ్యారు. ఇప్పటి వరకు 16 మంది మావోలు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ అడవుల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు బర్సీ దేవా కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలో హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో పోలీసులు చేసింది బూటకపు ఎన్కౌంటర్ అని దేశవ్యాప్తంగా నిరసన కూడా చేపట్టారు మావోయిస్టులు, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బర్సీ దేవా విషయంలో కూడా అలాంటి డ్రామానే జరుగుతోంది అంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అంటే దేవా పోలీసుల అదుపులోనే ఉన్నాడని మావోయిస్టులు అంటున్నారు. లేదు, మా అదుపులో లేడు అని పోలీసులు చెప్తున్నారు. అసలు దేవా ఎక్కడ? దేవా హిడ్మా ప్లేస్ని దేవా రీప్లేస్ చేశాడని మనందరికీ తెలిసిందే. దేవా గురించినటువంటి సమాచారం కూడా కొంత స్ప్రెడ్ అయింది. దేవా మళ్ళీ తిరిగి యాక్టివిటీస్ మొదలు పెట్టాడని, మళ్ళీ రిక్రూట్మెంట్ మొదలు పెట్టాడని, ట్రైనింగ్ మొదలు పెట్టాడని రకరకాల వార్తలు మనం విన్నాం. అయితే ఒక్కసారిగా బర్సీ దేవా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు అని చెప్పి మావోయిస్టులు చెప్పడం మొదలుపెట్టారు. పోలీసులు ఏమో లేదు, మా దగ్గర లేడు అని కన్ఫర్మ్ చేశారు. కానీ మావోయిస్టులు ఏమంటున్నారంటే, ఎలాగైతే హిడ్మా విషయంలో ఒక పెద్ద డ్రామా ప్లే చేశారో, ఎలాగైతే హిడ్మా బూటకపు ఎన్కౌంటర్ చేశారో, అంటే హిడ్మాది ఎదురుకాల్పుల్లో హిడ్మా ప్రాణాలు కోల్పోయాడంటూ పోలీసులు చెప్పారు. కానీ అసలు విషయం ఏంటి? ఒక ట్రీట్మెంట్ కోసం హిడ్మా అతని భార్య వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల్లో చనిపోయాడంటూ పోలీసులు ఎలాగైతే చిత్రీకరించారో, అలా బర్సీ దేవా విషయంలో కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఒక ప్లాన్లో భాగంగానే బర్సీ దేవాని తాము అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా, తమ అదుపులో ఉన్నప్పటికీ కూడా లేడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అని మావోయిస్టులు చెప్తున్నారు. లేదు, మా దగ్గర లేడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద దేవా విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అసలు దేవా ఎక్కడ? ఖచ్చితంగా ఒకవేళ పోలీసులు అదుపులో లేకపోతే మావోయిస్టులు ఇలా చెప్పే అవకాశం లేదు, మావోయిస్టులు ఇలా ఆరోపించే అవకాశం ఉండదు. దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు నిజం చెప్పాలంటే. అండ్ ఒకవేళ బర్సీ దేవా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యాక్టివిటీస్ తెలుస్తాయి, అతని లొకేషన్ తెలుస్తుంది. దే డోంట్ నీడ్ టు డూ ఆల్ దిస్ ప్లే. అట్ ద సేమ్ టైం పోలీసుల అదుపులో ఉన్నాడు అని చెప్తున్నారు. మరి పోలీసులు ఏమో లేదు, మా అదుపులో లేడని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఇక్కడ? పోలీసులు హిడ్మా విషయంలో లాగానే ఇక్కడ కూడా డ్రామా చేస్తున్నారు, ఒక బూటకపు ఎన్కౌంటర్ని ప్లాన్ చేస్తున్నారు. లొంగిపోతామని చెప్పేసి ఇప్పటికే మావోయిస్టుల నుంచి లేఖ రావడాన్ని మనం చూసాం. లేఖలు వచ్చాయి, 3 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సీఎంలకి లేఖ రాసి మేము లొంగిపోతామని చెప్పారు. ముందు ఫిబ్రవరి 15 వరకు టైం అడిగారు, కానీ అంత సమయం కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలిసిన నేపథ్యంలో లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. బట్ ఈలోగా కొంతమంది లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్ళు కానీ, మావో సానుభూతి పరులు కానీ, సమాజంలో ప్రజలు కానీ మాట్లాడుతుంది ఏంటంటే, ఈలోగా ముఖ్యమైన వాళ్ళని గనక అడ్డు తొలగించుకుంటే ఇక ముందు అసలు మూవ్మెంట్కి అవకాశం ఉండదు అనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందుకే ముఖ్యమైన హెడ్స్ అందరినీ ఇలా ఎదురుకాల్పుల పేరుతో అందరినీ ఎన్కౌంటర్ చేస్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు. వాట్ ఈజ్ రైట్ హియర్? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అసలు పోలీసులు ఏమంటున్నారు ఈ విషయంలో చూద్దాం. दिसंबर को जिला बीजापुर एवं दंतेवाड़ा का सीमावर्ती इलाका में माओवादियों की उपस्थिति का सूचना के आधार पर दंतेवाड़ा DRG, बीजापुर DRG, STF, कोबरा, CRPF का संयुक्त बल अभियान के लिए रवाना हुई. अभियान के दौरान प्रातः 9 बजे से लेकर अनेक बार माओवादियों सुरक्षा बल के बीच में मुठभेड़ हुई. मुठभेड़ के उपरांत इलाके के सर्चिंग में आज दिनांक शाम के 5-5:30 बजे के परिस्थिति अनुसार टोटल 12 माओवादियों का डेड बॉडी रिकवर की गई थे. मुठभेड़ स्थल से SLR इंसास 303 ये मान्य आर्म्स अम्यूनिशन भी बरामद. సో ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం, తాజా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఏం జరుగుతుంది? హిడ్మా విషయంలో ఏదో మొత్తానికి జరిగింది, ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు దేవా విషయంలో, బర్సీ దేవా విషయంలో కూడా అదే జరుగుతుంది అంటూ మావోయిస్టులు చెప్తున్నారు. బర్సీ దేవా పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పి మావోయిస్టులు అంటున్నారు. పోలీసులు ఏమో మాకు సంబంధం లేదంటున్నారు. లేదు, గతంలో హిడ్మా విషయంలో జరిగినట్లే ఏదో బూటకపు ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అండ్ అలాగే ఇంతకుముందు లేఖ రాశారు కదా, మేము లొంగిపోతాము, ఎదురుకాల్పులు ఆపండి అని చెప్పేసి మళ్ళీ సమయాన్ని తగ్గించారంటూ కూడా తెలిసింది. ఇప్పుడు అసలు ఈ లొంగిపోయే విషయంలో ఎంతవరకు అప్డేట్ వచ్చింది?
ఎస్ నంద, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గడిచిన 32 గంటల కాలంగా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అటు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య దాదాపు కొన్ని గంటల పాటు కాల్పులు నిన్నటి నుంచి కూడా మొదలయ్యాయి. నిన్న రాత్రి వరకు కూడా సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ చేశారు. నిన్న రాత్రి వరకు మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ ఆపరేషన్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ సహా 2 డిఆర్జీ జవాన్లు కూడా తాము కోల్పోయినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు కూడా మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి మళ్ళీ శోధన ప్రక్రియను కొనసాగించారు భద్రతా బలగాలు. మొత్తం ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం అయితే అందుతుంది. నిన్న రాత్రి వరకు 12 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా మరొక 4 మావోయిస్టుల మృతదేహాలను ఈ రోజు ఉదయం వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. నిన్న దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. చాలా పెద్ద ఎత్తున భీకర కాల్పులు కొన్ని గంటల పాటు కొనసాగినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్స్ ను మరింత విస్తృతం చేశాయి. ప్రధానంగా గంగలూరు ఏరియా ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో విస్తృత స్థాయిలో ప్రస్తుతం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల మృతుల సంఖ్య 16 వరకు చేరిందని భద్రతా బలగాలు సమాచారం అవుతుంది. అయితే మృతుల సంఖ్య 20 వరకు కూడా చేరినట్లు మనకు అనధికారికంగా సమాచారం అయితే ఉంది. అయితే దీన్ని అధికారికంగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ధృవీకరించాల్సి ఉంది. ప్రధానంగా పిఎల్జీఏ బెటాలియన్ 1 కమాండర్ గా హిడ్మా స్థానంలో, ఆ తర్వాత బార్సీ దేవ బాధ్యతలు చేపట్టారు. సో బర్సిదేవతో పాటు మరికొంతమంది పిఎల్జీఏ బెటాలియన్స్ కావచ్చు, ప్లాటన్స్ కావచ్చు, కమాండర్లు కావచ్చు చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు సరెండర్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తూనే మరోవైపు ఎవరైతే విధ్వంసకరమైనటువంటి రచనలకు పథకాలకు పూర్తి స్థాయిలో పథక రచన చేసినటువంటి కీలక మావోయిస్టులు ఉన్నారో వారే టార్గెట్ గా ప్రస్తుతం భద్రతా బలగాలు కూడా విస్తృతమైనటువంటి సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అటు హిడ్మా తర్వాత ఆ స్థాయి ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రస్తుతం బార్సిదేవను భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. సో బార్సిదేవ టార్గెట్ గానే విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి అడుగులన్నింటినీ కూడా భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలోనే అటు బీజాపూర్, దంతెవాడ డిఆర్జీ బలగాలు, అదేవిధంగా కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు పూర్తిగా జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. దంతెవాడ అదేవిధంగా బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేతలు, ప్రధానంగా పిఎల్జీఏ బెటాలియన్ యొక్క కమాండర్లు కీలక సమావేశమయ్యారన్నటువంటి సమాచారంతో చాలా పెద్ద ఎత్తున సీక్రెట్ ఆపరేషన్, జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు 16 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టినప్పటికీ వారి వైపు కూడా దాదాపు 3 కీలకమైనటువంటి డిఆర్జీ జవాన్లు, హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందడంతో వాళ్ళతో కూడా భద్రతా బలగాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. నిజానికి ఇప్పటి వరకు కూడా 280 మందికి పైగా మావోయిస్టులను ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా బస్తర్ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈసారి జరిగినటువంటి ఎన్కౌంటర్స్ లో 280 మందికి పైగా మావోయిస్టులను అతడు భద్రతా బలగాలు అయితే మట్టుపెట్టాయని అధికారికమైనటువంటి లెక్కలు అయితే స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జరిగినటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ చాలా పెద్ద ఎన్కౌంటర్ గా భావించాలి. ఈ ఎన్కౌంటర్ లో సుమారు మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాలతో పాటు మొత్తం 26 మంది మావోయిస్టులు పూర్తిగా దుర్మరణం చెందారు. దాదాపు ఈ ప్రాంతం కూడా అంటే అబూజ్మడ్ ఏరియాలో ప్రధానంగా దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి దట్టమైనటువంటి అభయారణ్యం మావోయిస్టుల కంచుకోటగా అభివర్ణించే అబూజ్మడ్ ప్రాంతంలోనే జరిగింది. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కూడా ఆ ప్రాంతానికి సమీపంలోనే జరిగింది. సో ఇది మావోయిస్ట్ పార్టీ యొక్క పిఎల్జీఏ ప్లాటూన్స్ బెటాలియన్స్ యొక్క సేఫ్ జోన్ గా, షెల్టర్ జోన్ గా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. సో అటువంటి సేఫ్ జోన్స్ లోనే మావోయిస్టులు తలదాచుకోవడం కావచ్చు, సమావేశం అయ్యారన్నటువంటి సమాచారం మొదటి నుంచి కూడా భద్రతా బలగాలకు ఉంది. సో అత్యంత పకడ్బందీగా పథకం ప్రకారం వ్యూహాత్మకమైనటువంటి జాయింట్ ఆపరేషన్ కు ఈసారి భద్రతా బలగాలు తెరలేపాయి. అయితే బార్సిదేవ యొక్క ఆచూకీ గురించి ఇప్పటి వరకు భద్రతా బలగాలు ఎక్కడ అధికారికంగా ప్రకటించట్లేదు. కేవలం తాము 16 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని అందులో వేళ్ల మొడియం అనే ఒక పిఎల్జీఏ బెటాలియన్ కి సంబంధించినటువంటి కీలక మావోయిస్ట్ నేత ఉన్నాడు. అతనిపై 8 లక్షల రివార్డు ఉందని భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. మిగిలిన మృతుల యొక్క వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి భద్రతా బలగాలు సమాచారం అందిస్తున్నాయి. ఉదయ్, ఓ పక్క టైం దగ్గర పడుతుంది, డెడ్ లైన్ దగ్గర పడుతుంది. మార్చి 2026 చివరికల్లా మార్చి చివరికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ కగారు పూర్తి చేస్తాం, అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం చెప్పింది. చర్చలకు కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. మరోవైపు మావోయిస్టులు మొన్న లెటర్స్ రాశారు 3 రాష్ట్రాలకి, మేము లొంగిపోవడానికి రెడీగా ఉన్నాం, ఎదురుకాల్పులు ఆపండి అని. సో ఇప్పుడు ఈ విషయంలో అసలు ఏం జరుగుతోంది? కేంద్రం అయితే రెడీగా లేదు చర్చలకి, మావోయిస్టులు ఏమో మరి టైం అడిగారు, ఆ టైం కూడా ఇవ్వట్లేదు, ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మావోయిస్టులకు ఉన్న ఆప్షన్ ఏంటి అసలు? ఎస్, కేంద్ర హోంశాఖ చాలా స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అభిప్రాయం స్పష్టంగా చెప్పాయి. బేషరతుగా అటు లొంగిపోవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖతో పాటు భద్రతా బలగాలు కూడా మొదటి నుంచి సూచిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు ఆస్కారం లేని విధంగానే తమ ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారును ముందుకు తీసుకెళ్తుందని చెప్పి కూడా భద్రతా బలగాల అత్యున్నత అధికారులు కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి డిప్యూటీ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ కూడా స్పష్టంగా ఇదే అంశాన్ని అభివర్ణించారు. అయితే మావోయిస్టులు మాత్రం కొంత సమయం ఇవ్వాలి, కొంత గడువు ఇవ్వాలి,
కావాలి, తాము సామూహికంగా లొంగిపోతామంటూ గతంలో లేఖలు రాసినప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా లేఖ రాసినటువంటి ఎంఎంసీ సంబంధించినటువంటి ప్రతినిధి అనంతే పూర్తిగా లొంగిపోవడంతో ఒకసారిగా మావోయిస్టులు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి, కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ప్రస్తుతం దండకారణ్యం వ్యాప్తంగా ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో మావోయిస్టులు బేషరతుగా లొంగిపోవడం శరణ్యమని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే కేంద్ర కమిటీ సభ్యులు కీలకమైనటువంటి అగ్రనేతలే పూర్తిగా భద్రతా బలగాలకు లొంగిపోవడం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర లొంగిపోవడంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ కూడా పూర్తిగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వారు కూడా లొంగిబాటు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ కొంతమంది సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి విప్లవకారులు కావచ్చు, ఆ పంతాన్ని అనుసరిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ నేతలు మాత్రం లొంగిపోవట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా హిడ్మా కావచ్చు, నంబాల కేశవరావు మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు పక్కా పథకాలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం అయితే ఉంటుంది. సో ఆ వ్యూహాలను, ఆ రచనలను తిప్పి కొట్టేందుకు మొత్తం పెద్ద ఎత్తున సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్స్ కూడా భద్రతా బలగాలు చేపడుతున్నాయి. కేంద్ర పారామిలిటరీ బలగాలను మరింత సంఖ్యలో రంగంలోకి దింపి మరిన్ని ఎఫ్ఓబి పాయింట్స్ ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో సేఫ్ జోన్స్, సెక్యూర్ జోన్స్ లేకుండా మావోయిస్టులకు ఎప్పటికప్పుడు ముప్పు తిప్పలు పెడుతూ ఇబ్బందులకు కూర్చేస్తూ లొంగుబాటు శరణ్యమంటూ కూడా వారికి పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరొకసారి మరిన్ని అప్డేట్స్ గురించి మనం మాట్లాడదాం. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి ఈ అంశానికి సంబంధించి. సో ఓవరాల్గా బాసిదేవ విషయంలో క్లారిటీ లేదు. పోలీసులు వద్దే ఉన్నాడని చెప్పేసి మావోయిస్టులు అంటున్నారు, లేదు మా దగ్గర లేడని చెప్పేసి పోలీసులు అంటున్నారు. సో ఇదొక అంశం అయితే, మరోవైపు మావోయిస్టులు సమయం అడిగారు ఫిబ్రవరి 15 వరకు, కానీ ఎలాంటి కూంబింగ్ చేయొద్దన్నారు, కాల్పులు చేయొద్దన్నారు. కానీ అలాంటి ఆప్షన్ కేంద్రం ఇవ్వడం లేదు. ఎప్పట్లాగానే కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు ఇప్పటికే కీలక నేతలు కొంతమంది ప్రాణాలు కోల్పోతే కొంతమంది లొంగిపోయారు. సో మిగిలిన వాళ్ళు చాలా వరకు లొంగిపోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అతి కొద్ది మంది మాత్రం లేదు లొంగిపోవద్దు అని చెప్పి నిర్ణయించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయంలో కొంచెం గందరగోళం ఉంది. ఇప్పుడు మావోయిస్టులు ఏం చేయబోతున్నారు అల్టిమేట్గా, వాట్ ఆర్ దేర్ ఆప్షన్స్? వెరీ లిమిటెడ్ ఆప్షన్స్. ఇక్కడ డిస్కషన్స్కి అవకాశం లేదు. అండ్ ఈవెన్ కూంబింగ్ చేయకుండా ఆపండి కొన్ని రోజులు మేము చర్చించుకుంటామంటే దానికి అవకాశం లేదు. దే హ్యావ్ టు బీ ఆన్ రన్, కంటిన్యూస్ రన్. అట్ ది సేమ్ టైం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అది ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే వచ్చి లొంగిపోవడం మాత్రమే ఉన్న ఆప్షన్. బట్ ఈలోగా ఎవరు ప్రాణాలు పోతాయో తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ అసలు ముఖ్యమైనటువంటి నాయకులు కొంతమంది మావోయిస్టు పార్టీ నాయకులతో కానీ లేకపోతే లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందంటే, మార్చిలోగా చాలా వరకు లొంగిపోవడానికి రెడీ అవుతున్నారు, కానీ లొంగిపోయిన వాళ్ళు మళ్ళీ ఏదో ఒక రోజు మూమెంట్ మొదలు పెడతారేమో, మళ్ళీ ఏదో ఒక రోజు అవకాశం వచ్చినప్పుడు తిరిగి అడవుల్లోకి వెళ్ళినా మూమెంట్ మొదలు పెట్టినా సమస్య వస్తుంది అని చెప్పి వీలైనంత ఎక్కువ మందిని అసలు లేకుండా చేస్తే అడ్డు తొలగించుకుంటే గొడవ ఉండదు కదా అని కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే హిడ్మా విషయంలో అదే జరిగింది, ఇప్పుడు దేవ విషయంలో అదే జరగబోతుందని అంటున్నారు. గతంలో మరికొన్ని ఎన్కౌంటర్స్ మనం చూసాం. సో దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ ఎనీ ఛాన్స్, ఎనీ లీస్ట్ ఛాన్స్. సో దే ఆర్ ట్రయింగ్ టు ఎలిమినేట్ మోస్ట్ ఆఫ్ ది హెడ్స్, మోస్ట్ ఆఫ్ ది మెయిన్ మెంబర్స్. అసలు రిస్క్ తీసుకునే ఆలోచనలో లేదు, మరొక అవకాశం ఇచ్చే ఆలోచనలో లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇట్స్ వెరీ లెస్ టైం. ఇట్స్ ఆల్రెడీ December 2025. మార్చ్ చివరికల్లా 2026 మార్చి చివరికల్లా ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తాం అంటున్నారు. ఇప్పటికే మావోయిస్టులు చాలామంది ప్రాణాలు కోల్పోయారు అండ్ చాలామంది లొంగిపోయారు. చాలా బలహీన పడిపోయింది పార్టీ. సో మావోయిస్టులకు ఉన్న ఒకే ఒక ఆప్షన్, రెండు ఆప్షన్స్. ఒకటి తిరిగి కాల్పులు జరపడం, ప్రాణాలు కోల్పోవడం, లేదా లొంగిపోవడం. బట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒకే ఆప్షన్, ఇన్ఫ్యాక్ట్ నాట్ టూ ఆప్షన్స్, ఒకటే ఆప్షన్ ఏంటంటే దే వాంట్ టు ఫినిష్ దేర్ మిషన్. లొంగిపోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు, లేదంటే అసలు చర్చలకి సంసిద్ధంగానే లేరు. సో బాసిదేవ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? మావోయిస్టుల విషయంలో మిగిలిన ఉన్న మావోయిస్టుల పరిస్థితి ఏంటని మీరు అనుకుంటున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్.